హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ టెక్ తెలుగు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు అఫీషియల్గా బీబీడీ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. మనకైతే సెప్టెంబర్ 27 సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ప్లస్ మెంబర్స్కి మాత్రం ఒక్కరోజు ముందుగానే అంటే 26 సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సేల్లో మీకు టాప్ 25 మొబైల్ డీల్స్ ఇంకా సేల్లో వాటి ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేసి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా మనం టాపిక్ విషయానికి వస్తే మనం ఈ సేల్లో 25 to 30K సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్స్ ఏవి అనేసి ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ చెప్పబోయే మొబైల్స్ వచ్చేసి ఆల్రౌండ్ మొబైల్స్ అనేది చెప్పొచ్చు. మెయిన్గా అయితే పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే క్వాలిటీ ఈ విషయాల్ని మైండ్లో పెట్టుకుని మొబైల్స్ని పిక్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుండి ఐక్యూ నియో 9 Pro 5C. ఇదైతే మనకు ప్రజెంట్ 35,000 సెగ్మెంట్లో అయితే ఉంది. బట్ మనకు ఇది ఆఫర్స్లో 28 to 29,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇప్పటికే మనకు అర్థమైపోవాలి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేసి. ఈ మొబైల్ అయితే బెస్ట్ ఫర్ గేమింగ్ అనేది చెప్పొచ్చు. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మీకు 1 డే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది. బ్యాక్ లెదర్ ఫినిష్తో రావడం వల్ల ప్రీమియం మొబైల్ లాగా అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సోనీకి సంబంధించిన కెమెరాస్ని మొబైల్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇంకేం కావాలి చెప్పండి ఈ మొబైల్ని నేను లిస్ట్లో లిస్ట్ చేయకపోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వివో నుండి మనకు వివో V40. ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే వీడియో రికార్డింగ్ ఏదైనా చేయాలి అనుకున్నా లేక కంటెంట్ క్రియేటర్ అయినా మీకు కెమెరా సెగ్మెంటే మెయిన్ ప్రియారిటీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నేను ఈ మొబైల్ సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు అరౌండ్ ప్రజెంట్ అయితే 35,000 సెగ్మెంట్లో ఉంది. బట్ ఇది మనకు సేల్లో ఆఫర్స్లో 28 to 29,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. ఈ సెగ్మెంట్లో కెమెరానే మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళకి ఇదైతే మాత్రం కిల్లర్ డీల్ అయితే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ కూడా మనకు ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. దీనిలో వచ్చేసి మనకు 5500 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు AI ఫీచర్స్తో ఇంకా కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు అరౌండ్ 40,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్. బట్ ఈ సేల్లో మనకు 30,000 అయితే రాబోతుంది. ఇది వచ్చేసి OnePlus 12R. ఇదైతే ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అనేది చెప్పొచ్చు. దీనిలో పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ ప్లస్ పాయింట్స్ అనే చెప్పొచ్చు ఈ మొబైల్కి. ఈ మొబైల్ అయితే చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో. OnePlus లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఏదైనా యూనిక్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్లో మనకు డిఫరెంట్ ఓఎస్తో ఇంకా యూనిక్ డిజైన్తో రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ 2. ఈ మొబైల్ వచ్చేసి మనకు అరౌండ్ 45,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్. బట్ ఇది మనకు సేల్లో అరౌండ్ 30,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ మనకు 8+ Gen 1 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. గేమ్స్ కోసం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ మొబైల్లో మనకు కెమెరా కానీ, బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయనేది చెప్పొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే మనకైతే 4700 mAh ఆఫ్ ది బ్యాటరీతో రావడం అయితే జరుగుతుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ మనకు సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాంగ్ విత్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో మనం 4K 60 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్ మనకు ఒక ప్రీమియం సెగ్మెంట్ లాగా అయితే ఉంటుంది. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. ఒకవేళ మీరు సామ్సంగ్ నుండి బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్ S23 FE ఒక బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను. దీంట్లో గేమింగ్ విషయం ఒక్కటి పక్కన పెడితే మిగతా అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయనేది చెప్పొచ్చు. ఇది మనకు Exynos 2200 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. గేమ్స్ ఎక్కువ ఆడను, బట్ నాకు ఒక ప్రీమియం మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందనే చెప్పొచ్చు. దీనిలో మనకు AI ఫీచర్స్తో రావడంతో పాటు IP68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మనకు 4500 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. హెవీ గేమర్స్ కాకుండా మిగతా వాళ్ళని మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇంకా మీకు రీసెంట్గా లాంచ్ అయిన లేటెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం పోకో F6 అయితే సజెస్ట్ చేస్తాను. ఈ మొబైల్ మెయిన్గా మాట్లాడితే గేమింగ్ కోసం అనేది చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. గేమింగ్కి ఇదైతే బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం పోకో నుండి ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ వీళ్ళైతే మనకు ఈ సెగ్మెంట్లో డీసెంట్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ కెపాసిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి మొబైల్లో. ఇది మనకు 4K 60 FPS వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్. ఈ సేల్ స్టార్ట్ అవుతుంది అనగానే అందరూ మోస్ట్లీ ఐఫోన్స్ మీద ఒక లుక్ అయితే వేస్తారు. ఈ సెగ్మెంట్లో మనకు iPhone 13 అయితే వస్తుంది. ఇంకా ఐఫోన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. గేమింగ్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరా క్వాలిటీ కానీ అన్నిట్లో బెస్ట్ అనేది చెప్పొచ్చు. ఇది మనకి A15 బయోనిక్ చిప్తో రావడం అయితే జరుగుతుంది. దీనిలో మనం ఇంటెన్సివ్ గేమింగ్ కూడా చేయొచ్చు. బట్ ఒకే ఒక్క నెగిటివ్ ఏంటంటే మీరు పక్కా డేకి 2 times అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఈ మొబైల్ని. ఒక 5K ఎక్స్ట్రా పెట్టి 14 తీసుకోవాలంటే నేనైతే అస్సలు రికమెండ్ చేయను. అసలు 14కి 13కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు. తీసుకుంటే 13 తీసుకోండి, లేదా డైరెక్ట్గా బడ్జెట్ పెంచగలను అనుకుంటే మాత్రం iPhone 15కి వెళ్ళిపోండి బ్లైండ్గా.
ఐఫోన్ 15 వచ్చేసి మనకు అరౌండ్ 50,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది ఈ సేల్లో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ సేల్లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.